శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, కార్తీక పౌర్ణమి విశిష్టత, శ్రేష్టత సామాన్యమైనది కాదు. అన్ని రోజుల్లో కంటే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైన దినం అని చెప్పొచ్చు. ఎందుకంటే మహాకామేశ్వరుడు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరమేశ్వరుల యొక్క అనుగ్రహ చైతన్యం, యుగళ అనుగ్రహ శక్తి ఈ భూమి మీదకి సంపూర్ణంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఆ రోజు మనం చేసే ఆలోచనలు, కర్మలు భగవంతునివై ఉండాలి, లేదా భగవత్ సమర్పితమై ఉండాలి. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించాలి. ఎవరికైతే భగవంతుని యందు అపారమైన భక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రయోజనకరమైనది. ఎందుకంటే నిండుగా ప్రసరించినటువంటి ఆ దివ్యశక్తిని, కాస్మిక్ ఎనర్జీని వాళ్ళు సంపూర్ణంగా రిసీవ్ చేసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఒరకరు పరుగులతో ఉంటారు తప్పిస్తే భగవంతుని యొక్క దివ్యశక్తిని రిసీవ్ చేసుకునే ఆలోచన ఉండదు. కానీ ఈ శక్తిని నేరుగా ఎవరు పొందలేరు. ఇది ఇలా పొందడం కూడా అసాధ్యమని చెప్పొచ్చు. దీన్ని కేవలం గురువు మాధ్యమంగా, గురువు నుండి మాత్రమే మనం పొందగలుగుతాం. ఉదాహరణ ఏంటంటే, ప్రప్రథమంగా దివి నుండి భువికి ఉరికినటువంటి గంగకు తనను తట్టుకునే శక్తి భూమికి లేదని భగీరథుడు శివుణ్ణి ఉపాసించి గంగను భరించగలిగే శక్తి శివునికి మాత్రమే ఉందని, పైనుండి ఉరికినటువంటి ఆ గంగని తన శిరస్సుని ఆధారంగా చేసి జడల ద్వారా భూమికి అందించాడు శివుడు. ఆ విధంగానే కాస్మిక్ పవర్ని మనం డైరెక్ట్గా రిసీవ్ చేసుకోలేము. మన ఇంటికి కరెంటు కావాలని చెప్పేసి డైరెక్ట్గా కేవీ లైన్ని తీసుకొచ్చి ఇంట్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇంట్లో ఫీజులనే పోతాయి, ఇంకా అగ్ని ప్రమాదం కూడా సంభవించవచ్చు. అదే మనం ట్రాన్స్ఫార్మర్ ద్వారా మన ఇళ్ళకి కావలసినటువంటి శక్తిని పొందవచ్చు. అలాగే మన మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా ఈ ఛార్జర్ పూర్తిగా కేవీ లైన్తో కనెక్ట్ చేస్తే మొబైల్ ఛార్జ్ అవుతుందా, కాలిపోతుందా? అదే మన ఇళ్ళలో ప్లగ్ పాయింట్ దగ్గర, అదే స్విచ్ బోర్డు దగ్గర కనెక్ట్ చేసుకుంటే మన మొబైల్ ఛార్జ్ అవుతుంది. సిమిలర్ వే కాస్మిక్ ఎనర్జీని డైరెక్ట్గా మనం ఎప్పుడూ తీసుకోలేము, అసాధ్యం కూడా. మహాత్ములైనటువంటి సాధు సంపురుషులైనటువంటి గురుదేవుల యొక్క అనుగ్రహమే ఆ కాస్మిక్ ఎనర్జీని మనం పొందేందుకు సులభ ఉపాయం. గనక గురువుని ప్రసన్నం చేసుకొని గురువు ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని మనమంతా పొందుదాం. కార్తీక పౌర్ణమి రోజునే రాధారాణి ఆవిర్భవించిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. రాధ అంటేనే ఏ జీవి అయినా సరే ఈ ప్రపంచంలో ఎలాంటి ఉనికి లేకుండా, నేమ్ అండ్ ఫేమ్ లేకుండా జీవిస్తారో అలాంటి వారికి రాధ యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం. ఆ రాధారాణి కృప వలన ప్రతి వ్యక్తికి ప్రపంచంలో ఎంతో కొంత గుర్తింపు వస్తుంది, వాళ్ళ భక్తి విశ్వాసాల స్థాయికి తగినట్లుగా. కృపాళజీ మహారాజ్, ప్రేమానంద మహారాజ్, వీళ్ళందరూ చాలామంది రాధా ఉపాసకులు ఉన్నారు. ఎంతోమంది రాధా ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు ఎంతగా
ఆశ్రయించారో రాధారాణిని, రాధామాతను, అంతగా వాళ్ళు ఉనికి ప్రపంచంలో గుర్తింపు పొందారు. కార్తీక పౌర్ణమి రోజు రాధారాణి అనుగ్రహం, అలాగే పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడానికి గాను ప్రతి నిమిషము మీరు సద్వినియోగం చేసుకోండి. ఏ క్షణాన ఎలా మ్యాక్సిమం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ అనవసర ఫోన్ కాల్స్ని కట్ చేయండి, లేదా ముందే మెసేజ్ పెట్టండి మీ వాళ్ళందరికీ. రేపు నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు, ఎల్లుండి మీతో మాట్లాడతానని చెప్పండి. శ్రీ లలిత సేవాశ్రమం సభ్యులు సత్సంగ మాధ్యమంగా మీరు విన్నారు. అలాగే అందరికీ, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ ఇదే నా సందేశం. మీరు శ్రద్ధాభక్తులతో కార్తీక పౌర్ణమి రోజుని భగవంతుని యొక్క దివ్య శక్తిని, అనుగ్రహాన్ని, ప్రేమను సంపూర్ణంగా పొందేందుకు కృషి చేయండి. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా మీరు దాన్ని సొంతం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.